అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఉండ్రాలు చేసుకుంటారు కదా చప్పటివి. మేమైతే ఇక్కడ బెల్లం వేసి చేసినాము. చాలా మంచిగా టేస్టీగా కుదిరినాయి. వీటి కోసం ముందుగా ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకొని ఒక గంట సేపు వాటిని వడగట్టాలి. వడగట్టిన తర్వాత ఆరబోసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం తీసుకోండి. చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి. 1 పావు నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేను ఇడ్లీ కుక్కర్కి ఒక క్లాత్ తెల్లడిది తడిపి కట్టిన, అందులోనే వాటర్ పోసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఎసరు మరగాలి. అంతలోపు ఈ బియ్యము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పొడిపిండి అయితే మంచిగా రావని నేను ఇక్కడ తడిపిండితోని కుడుములు చేస్తున్నా. ఆ బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. అందులో ఈ పిండి వేసి ఒక 15 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఇట్లా ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. నేను ఇక్కడ 2 రకాలుగా చేసిన, ఒకటి వెడల్పుగా, ఒకటి ఇట్లా కుడుముల్లాగా చేసిన. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నా. కుదురుతుందో కుదరదో అని, మీరు తినాలనుకునే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మా ఇంట్లో తయారు చేసిన నెయ్యితోనే ఇవన్నీ చేసిన. ముందుగా మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకున్నాం కదా ఎసరు, అందులోని ఉండ్రాలన్నీ పెట్టి మళ్ళీ అదే క్లాత్ను కట్టి టైట్గా పెట్టుకోవాలి మూత. ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకుంటే వేడి వేడి ఉండ్రాళ్ళు రెడీ అవుతాయి. ఇవి స్వీట్ చాలా మంచిగా సెట్ అయింది. మేము తినే స్వీట్కి అయితే సరిపోయింది. ఎక్కువగా తినేవాళ్ళు 1కి 2 కప్పుల బెల్లం వేసుకోండి. ఇవి చాలా మంచిగా కుదిరినాయి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.